నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాదయాత్రలు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు అసెంబ్లీలో లేవనెత్తారు. నంద్యాల, కర్నూలులో త్రాగునీరు, సాగునీరు అందించేందుకు లక్ష్యంగా తీసుకున్నానని, ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇది దయచేసి గౌరవ సభ్యులందరూ ఫాలో అవ్వాల్సిన ఇష్యూ. అధ్యక్ష, పార్థసారథి గారు మంచి ప్రశ్న వేశారు. అధ్యక్ష, నేను యువగలం పాదయాత్ర చేసినప్పుడు, ఆలూరు, ఆదోని ఈ ప్రాంతంలో పాదయాత్ర చేసినప్పుడు నేను స్వయంగా చూశాను అధ్యక్ష. వలసలుగా ఉద్యోగాలు, ఉపాధి కోసం కుటుంబాలు వెళ్తాం అధ్యక్ష. నేను ఇప్పుడు కూడా బాగా గుర్తారు అధ్యక్ష. ఒక బొలెరో ఆపి నేను చూస్తే కింద ఆడవాళ్ళు ఉన్నారు, పైన ఒక చెక్కేసి దానిపైన మగవాళ్ళు కూర్చున్నారు. అంటే ఎండకి ఆడవాళ్ళు ఇబ్బంది పడతారు. నేను లెక్క పెట్టినంత వరకు 200 బండ్లు ఒకే రోజు నేను నడుస్తూ వెళ్తుంటే ఒక రోజు 200 బండ్లు నన్ను దాటుకుని వెళ్ళాయి అధ్యక్ష. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, అక్కడ నేను హామీ ఇచ్చాను లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ, అది నేను క్యాబినెట్ మీటింగ్లో కూడా చర్చించాము. అది తప్పనిసరిగా చేసి సాగునీరు కర్నూలు పార్లమెంట్కి అందజేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఇక్కడనే ఉన్నారు, ఆయన కూడా తెలుసు, ఎందుకంటే మేము చాలాసార్లు మాట్లాడుకున్నాం. వాస్తవంగా అధ్యక్ష, నంద్యాలలో పాదయాత్ర చేస్తే నంద్యాల తర్వాత కర్నూలుకి వచ్చా, తెలిసిపోయింది అధ్యక్ష. ఈ పార్లమెంట్ నుంచి ఆ పార్లమెంట్కి వచ్చా నాకు అర్థమైపోయింది. స్టాక్ డిఫరెన్స్ ఉంది రెండింటి మధ్యన. సో నేను స్వయంగా చూశాను. ఇది చాలా సీరియస్ ఇష్యూ, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ముందరగా మీరు అన్నట్టు సాగునీరు, తాగునీరు అందజేయాలనేది మేము లక్ష్యంగా తీసుకున్నాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ అన్నకు కూడా నేను 2-3 సార్లు ఇష్యూ చెప్తాం కూడా జరిగింది. అది ఫస్ట్ ఇష్యూ. రెండోది, ఇప్పుడు పార్థసారథి గారు అన్నారు, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కానివ్వండి, లిటరసీ రేట్ కానివ్వండి, డ్రాప్ అవుట్ కూడా చూస్తే అన్నిట్లో కర్నూలు జిల్లా కర్నూలు పార్లమెంట్ వెనుకబడి ఉంది. అది వాస్తవం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అందుకే మీరు ఈసారి చూస్తే డిఎస్సిలో రిక్రూట్మెంట్లో పెద్ద ఎత్తున కర్నూలుకే ఉపాధ్యాయులు రాబోతున్నారు అధ్యక్ష. చాలా సీరియస్గా చూసుకుంటున్నాను నేను. అది ఫస్ట్. రెండోది, అపార్ ఐడి అని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు స్లోగా మ్యాండేట్ చేస్తున్నారు. అంటే పిల్లలకి జీవితాంతం ఒక ఐడి వచ్చేస్తుంది, ఆధార్కి ఇంటిగ్రేట్ చేసి ఒక ఐడి వస్తుంది. సో కేజీ నుంచి పీజీ వరకు అదే ఐడి వాళ్ళతో ట్రావెల్ అవుతుంది. సో ఇప్పుడు మేము మాట్లాడుకున్నది ఏంటంటే, అపార్ ఐడి ద్వారా మేము ట్రాక్ చేద్దాం. ఒక కంట్రోల్ రూమ్ పెట్టి ట్రాక్ చేసి పిల్లలు ఎక్కడున్నారు, ఒక వారం పాఠశాలకు రాకపోతే ఎందుకు రావట్లేదు, ఎక్కడికి వెళ్ళారు ఈ పిల్లలు అనేది ఇప్పటి నుంచి ట్రాక్ చేద్దాం. సో ఆ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మేము తయారు చేస్తున్నాం. ఎడ్యుకేషన్ పైన ఎటుకో షార్ట్ డిస్కషన్ ఉంది, ఇన్ డీటెయిల్ వెళ్ళిపోతే ట్రాక్ చేసి ఒక్కరు కూడా డ్రాప్ అవుట్ అవ్వకూడదు. ఇక్కడ 2 విషయాలు. ఒకటి, మీరు అన్నట్టు హాస్టల్ చాలా లిబరల్గా వాడేసాం. మీరు ప్రశ్న అడిగారో లిబరల్గా చెప్పాం. మీరు అన్నట్టు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇక్కడ హాస్టల్ వసతులు లేవు, అది వాస్తవం, అందరు తెలిసిన విషయం. కానీ మేము ఆలోచించేది 2 విషయాలు. ఒకటి, ఇప్పుడున్న సంక్షేమ హాస్టల్స్ ఎట్లా బలోపేతం చేయాలి. ఒక భాగం అయితే వలసలుగా వెళ్తారు అధ్యక్ష. ప్రధానంగా వాళ్ళందరూ మిర్చి సమయంలో ఇక్కడికి వచ్చి, గుంటూరులో ఎక్కువ శాతం మంది ఇక్కడ ఉంటారు. సో వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అడ్మిషన్స్ ఇవ్వచ్చా, దానికి విధి విధానాలు ఏంటి అంటే, వచ్చేది ఒక 4 నెలలు 5 నెలలకి ఇక్కడ అడ్మిషన్స్ ఇచ్చి వాళ్ళ పిల్లలకి చదువు ఇక్కడ కొనసాగించచ్చా. ఎందుకంటే అక్కడ స్కూల్ కిట్ ఎక్కువ ఇస్తాం కనుక ఇక్కడ చేయొచ్చు. ఆ ట్రాకింగ్ కూడా ఇప్పుడు మొదలు పెడతాం. అది ఒక భాగం. అంటే ఒక పక్కన హాస్టల్స్, ఇంకో పక్కన ఈ ట్రాకింగ్ 2 ఉంటేనే డ్రాప్ అవుట్ రేట్ తగ్గుతుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్లు ఇప్పుడు 24-25 బడ్జెట్లో 121 సెంటర్లు, అంటే రాష్ట్ర వ్యాప్తంగా 121 సెంటర్లో కేవలం 6,040 మంది విద్యార్థులకి 6,04,00,000 రూపాయలు ఖర్చు పెడతాం జరిగింది. మీరు చూస్తే గతంలో కూడా డీటెయిల్స్ మొత్తం నా దగ్గర ఉంది అధ్యక్ష. అంటే ఎక్కడ ఒక రేషియో లాగా లేదు. కొన్ని సంవత్సరాలు ఎక్కువ ఉన్నాయి, కొన్ని సంవత్సరాలు దాదాపు 10 కోట్లు ఖర్చు పెట్టాం. వైకాపా ప్రభుత్వం సమయంలో అయితే 40 లక్షలు ఖర్చు పెట్టినవి కూడా సంవత్సరాలు ఉన్నాయి. అంటే ఇది ఒక ప్రణాళికబద్ధంగా చేయలేదు, ఏదో నిధులు ఉన్నాయి చెయ్యాలి ఒక టిక్ బాక్స్గా చూసాం తప్ప, పిల్లలకి మెరుగైన విద్య అందించాలి, వాళ్ళ తల్లిదండ్రులకి విద్య లేక వాళ్ళు ఎట్లయితే వలసలుగా వెళ్లాల్సి వస్తుందో అలాంటి పరిస్థితి పిల్లలకి రాకూడదు అనే ఆలోచనతో గతంలో పనిచేయలేదు. ఇది చాలా సీరియస్గా తీసుకుంటున్నాము, దాన్ని మీకు ఎలాంటి డౌట్ వద్దు. అసెంబ్లీ సెషన్లు అయిన తర్వాత కూడా గౌరవ సభ్యులందరితో కూర్చుంటాను, ఆ పార్లమెంట్ సంబంధించిన సభ్యులతో
వీ విల్ డిస్కస్ థ్రెడ్ బేర్. ఒక పక్కన సంక్షేమ హాస్పిటల్స్ని ఎట్లా బలోపేతం చేయాలి, ప్యారలల్గా ఏదైతే నేను చెప్పాను వలసలు జరగకుండా చూసుకుంటాం. ఒకటైతే అక్కడ కూడా మెరుగైన విద్య ఎట్లా అందించాలి, ఒకవేళ వేరే జిల్లాలకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రభుత్వ పాఠశాలలో విసులుబాటు కూడా కల్పించే విధంగా చేసే బాధ్యత మన ఇండియా ప్రభుత్వం తీసుకుంటుంది. అంతేకాకుండా అధ్యక్ష, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కానీ, దాని స్టూడెంట్ టీచర్ రేషియో కానీ అన్నిట్లో మన పార్లమెంట్ అంటే కర్నూలు పార్లమెంట్ వెనుకబడి ఉంది అంటే అలాంటి డౌట్ లేదు. వచ్చే 3 సంవత్సరాలు అందరూ అక్కడున్న శాసనసభ్యులు అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. లెట్ us వర్క్ టుగెదర్. అక్కడున్న CSR ఫండ్స్ ఉండండి, సర్వశిక్ష అభియాన్ ఫండ్స్ ఉండండి, లేదంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ ఫండ్స్ ఉండండి, 3 కన్వర్జెన్స్ చేసి పెద్ద ఎత్తున ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఎలాంటి డౌట్ లేదు, చేద్దాం. కలిసికట్టుగా చేసి 3 సంవత్సరాలు మార్పు తీసుకొచ్చే బాధ్యత మనందరం తీసుకుందామని సభాముఖంగా గౌరవ సభ్యులు తెలుపుకుంటూ, మన ప్రభుత్వం ఈ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఆల్రెడీ ఆర్టికల్స్ కూడా, ఎందుకంటే ఇది ఆల్రెడీ మాకు ఒక ట్రాకింగ్ సిస్టమ్ పెట్టుకున్న ఆర్టికల్స్ కూడా వచ్చినాయి. ఏ పేపర్లో వచ్చినా కూడా మేము చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. అంటే బ్లూ మీడియాలో వచ్చినా కూడా, బ్లూ మీడియాలో వచ్చిన ఆర్టికల్కి వెయిట్ ఉందా లేదా రివ్యూ చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటున్నాం. ప్రతిదీ చాలా సీరియస్గా తీసుకుంటాం. మీకు డౌట్ వద్దండి ఈ విషయంలో. మేము రాబోయే 2-3 నెలల్లో మార్పు అనేది మీరు గమనిస్తారు. ఇంకేమైనా ఫీడ్బ్యాక్ ఉంటే కూడా గౌరవ సభ్యులు తప్పనిసరిగా మాకు ఇవ్వండి. కలిసికట్టుగా ఇది సీరియస్గా తీసుకుందని గౌరవ సభ్యులు తెలుసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. క్వశ్చన్ నెంబర్ 801 నిమ్మల రామానాయుడు గారు. ధన్యవాదాలు. సిపిఎం నాయకులు వి శ్రీనివాసరావు కూటమి ప్రభుత్వం ఎమ్మెల్సీ గెలుపుపై స్పందించారు. ప్రకాశం జిల్లా వెనుకబడిన ప్రాంతమైన ఎలాంటి నిధులు కేటాయించలేదని మరియు వెలుగొండ ప్రాజెక్టుపై పలు అంశాలపై స్పందించారు. సరే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి గెలుపుపై మీ స్పందన ఏంటి? ఈ 3 శాసనమండలి ఎన్నికల్లో 2 తెలుగుదేశం కూటమి గెలుచుకుంది. ఒకటి PRTU యూనియన్ టీచర్స్ శ్రీనివాసులు నాయుడు గెలిచాడు. ఇప్పుడు ఆయన కూడా మావాడే అని చెప్పి దాన్ని కూడా దత్తత తీసేసుకున్నారు. 3 మా గెలిపే అని చెప్పారు. నిజానికి ఈ ఎన్నికల్లో మనం PDF అభ్యర్థులను అభినందించాలి. ఒక్క పైసా డబ్బులు ఖర్చు పెట్టకుండా, డబ్బులు పంచకుండా, అధికారం లేదు, పోలీసు యంత్రాంగం మద్దతు లేదు, నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు, అనేక చోట్ల దొంగ ఓట్లు పడ్డాయి. ఇటువంటి ప్రలోభాలకి అక్రమాలకి పాల్పడకుండా తమ ఎజెండా చెప్పుకొని స్వచ్ఛందంగా గ్రాడ్యుయేట్లు, టీచర్ల ఓట్లు ఆ మేరకు 25-30% దాకా సంపాదించారంటే ఇది యాక్చువల్గా అది గ్రేట్. అందువల్ల మనం ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజల పక్షంగా ఉండేటువంటి వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టకుండా స్వచ్ఛమైనటువంటి నినాదాలతో, ప్రజాతంత్ర నినాదాలతో ఎజెండా ప్రాతిపదిక మీద వెళ్ళి చేసినటువంటి PDFని నిజానికి అందరూ కూడా అభినందించాలి. ఓడిపోయినా నైతికంగా వాళ్ళు గెలిచినట్టే. కానీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు భారీ మెజార్టీతో గెలిచారు. కానీ ఈ గెలుపు సహజంగానే మొన్న 9 నెలల క్రితమే వాళ్ళు వైసీపీని ఓడించి అధికారంలోకి వచ్చారు. ఇంకా ఏదో చేస్తారు అనేటువంటి భ్రమలు ప్రజలకి ఉన్నాయి. ఉద్యోగులు, టీచర్లు ఎదురు చూస్తున్నారు, ఏమైనా PRC ఇస్తాడేమో, లేకపోతే రిక్రూట్మెంట్ చేస్తాడేమో, జీతాలు పెంచుతారేమో అని ఆశ కొద్ది కూడా వాళ్ళు ఓట్లు వేసి ఉండొచ్చు. కానీ వీటన్నిటికీ మించి అధికార పార్టీ గత 4 రోజులుగా ఇష్టానుసారం ఓట్లు చేర్పించడమే కాకుండా అసలు ID కార్డులు లేకుండా ఓట్లు వేసినటువంటి వాళ్ళు, దొంగ కార్డులు పెట్టి ఓటు వేసినటువంటి వాళ్ళు, ఒక సైక్లిక్ పద్ధతిలో ఓట్లు 10-15% ఓట్లు దొంగ ఓట్లు వేసేసారు, దౌర్జన్యాలు చేశారు, ఏజెంట్ని బయటకు లాగేశారు. టీచర్లు అయితే అసలు క్యాంపెయిన్లో కూడా తిరగకుండా బెదిరించేశారు, ఉద్యోగాలు పీకేస్తాం మీ ఇష్టం జాగ్రత్త అని. టీచర్లు ఎవరు కూడా వాళ్ళ టీచర్ ఎన్నికలు, కానీ టీచర్లు ఎవరు క్యాంపెయిన్లో పాల్గొన్న పరిస్థితి. ఎంత చేసి గెలిచామనంటే చెప్పుకోవటానికి గెలుపు అనేది గెలుపే. గెలుపుగానే చూడాలి, అంగీకరించాలి. ఎవరైనా గెలిచారు, కానీ ఆ గెలుపుని చూసి ఉబ్బి తబ్బిపోయితే అది చాలా వాళ్ళకి నష్టకరం. నమ్రత ఉండాలి. భారీ మెజార్టీ గెలిచాం, ప్రజల మద్దతు ఉందనుకుంటే రేపు పొద్దుటి నుంచి అదే ప్రజలు, ఓటేసిన ప్రజలే మాకేం చేశారు నిలదీయడం ప్రారంభిస్తారు. అందుకని వాళ్ళ మాటల్లో ఒక నమ్రత లోపించింది. ఉపాధ్యాయ నియోజకవర్గంలో అయితే రఘువర్మని APTFని బలపరిచారు, APTF వాళ్ళు ఏళ్ళని బలపరిచారు. ఇప్పుడు PRTO గెలవడంతో ఇతను కూడా మావాడే అంటున్నారు. మరి ఇద్దరిని సంఖలో పెట్టుకొని
రెండు ఉపాధ్యాయ సంఘాలను చెరువు చేత్తో ఆడిద్దామని చెప్పనేటువంటి దీనివల్ల ఉపాధ్యాయ ఉద్యమానికి నష్టం, ఉపాధ్యాయుల ఐక్యతకు నష్టం. ఉపాధ్యాయ సంఘాలను చీల్చి ఒకరి మీద ఒకరు తోలి కొంతమందిని తమ వైపు ప్రలోభ పెట్టి లాక్కొని ఇంకొకరిని శత్రువులుగా ప్రకటించి ఈ రకమైనటువంటిది ఉపాధ్యాయ ఐక్యతకు కూడా వాళ్ళకి నష్టకరమైనటువంటి విషయం. అందుకని ఈ విషయం కూడా ఉపాధ్యాయులు వాళ్ళు ఆలోచించుకుంటే ఏ సంఘం తమ వైపున గట్టిగా నిలబడి పోరాడింది అనేది. అయితే ఒక లోటు ఏంటంటే పీడిఎఫ్ సంఖ్య తగ్గిపోవటం వల్ల శాసన మండలిలో కార్మికులు, ఉద్యోగులు, ఈ టీచర్ల తరఫున మాట్లాడేవాళ్ళు, నిలదీసేవాళ్ళు లేకుండా పోతున్నారు. అధికార పార్టీ వాళ్ళు ఎట్లాగో మాట్లాడరు, అసెంబ్లీలో ఎట్లాగో చర్చకు రాదు. అందువలన వాళ్ళ కోరికలు వినిపించే ఒక గళం మోగబోతుంది. ఇప్పుడు పీడిఎఫ్ వాళ్ళు ఒకళ్ళే అవుతారు చివరికి. మోగబోతుంది. ఆ ఒక్కళ్ళైనా వాళ్ళు గట్టిగా పోరాడగలరు, ఆ విశ్వాసం ప్రజలకు ఉంది. అయినా బలం తగ్గటం అనేది ఇది చాలా రాష్ట్రానికి, ముఖ్యంగా ఉద్యోగ కార్మిక వర్గాలకి, టీచర్ల ఉద్యమానికి ఇది నష్టకరం అనేటువంటిది మా అభిప్రాయం. మార్కాపురం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చి వెలుగొండను సందర్శించి వారు వాగ్దానం చేసినట్లుగా 2 సంవత్సరాల్లో ఈ వెలుగొండను పూర్తి చేస్తే ప్రకాశం జిల్లా, కడప, నెల్లూరు జిల్లా ప్రజలందరూ సంతోషిస్తారు. కానీ చెప్పే మాటలకి జరుగుతున్న పనులకి ఉదాహరణ కూడా సంబంధం లేదు, పొంతనే లేకుండా ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే 4,000 కోట్ల రూపాయలు కావాలని ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు గారు ప్రకటించారు. ఆయన రామానాయుడు గారి ప్రకటన ప్రకారం ఈ 2 ఏళ్లలో మేము పూర్తి చేస్తూ ఉన్నారు. అంటే 2 ఏళ్లలో 4,000 కోట్లు ఇస్తే పూర్తి అవుద్ది. కానీ ఇప్పుడు ఈ బడ్జెట్లో 309 కోట్లు ఇచ్చి మరి వాళ్ళ దగ్గర ఏమైనా మంత్రదండం ఉందా, లేకపోతే ఏమైనా మహత్యం ఉందా? చంద్రబాబు నాయుడు గారు వచ్చి రేపు చూసి ఒక టన్నలు ఉంది, ఆ టన్నల్లో మట్టి పోగై ఉంది, 2వ టన్నల్ పూర్తి కాలేదు, దానికి అప్రోచ్ కెనాల్ లేదు, కింద రిజర్వాయర్ రెడీగా ఉంది కానీ దానికి కాలువలు లేవు. ఇవన్నీ పెట్టి నిధులు ఇవ్వకుండా ఏ మంత్రదండం ప్రయోగించి పూర్తి చేస్తారో మాకు తెలియదు. అందుకని చంద్రబాబు నాయుడు గారు వచ్చి సమీక్ష చేసి అప్పుడైనా సరే బడ్జెట్లో 300 కోట్లను సవరించి 2,000 కోట్లు కేటాయిస్తే ప్రజలకు విశ్వాసం కలుగుతుంది. ఆ రకంగా ఆయన మీద ప్రకాశం జిల్లా ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా 2,000 కోట్లు కేటాయించాలని చెప్పి నేను కోరుతున్నాను. ప్రకాశం జిల్లాకి చాలా తీవ్రమైన అన్యాయం జరిగిన మాట వాస్తవం. పోయినసారి కేంద్ర బడ్జెట్లో 2024-25 కేంద్ర బడ్జెట్లో రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాలని వెనుకబడిన ప్రాంతం కింద గుర్తిస్తున్నట్టుగా నిర్మలా సీతారామన్ చెప్పారు. బడ్జెట్ ఉపన్యాసంలో చెప్పారు. కానీ ఆ బడ్జెట్లో కానీ ఇప్పుడు ఈ బడ్జెట్లో కానీ ఒక్క పైసా కూడా కేటాయించలేదు. పైగా ఈసారి కేంద్ర బడ్జెట్లో అసలు ప్రకాశం జిల్లా ప్రస్తావన కూడా లేదు. పోనీ కేంద్రం నిర్లక్ష్యం చేస్తుంది, ద్రోహం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం అయినా ప్రకాశం జిల్లాకు న్యాయం చేస్తుందని చూస్తే మొన్న బడ్జెట్లో వెలుగొండకు 309 కోట్లు కేటాయించింది, 2,000 కోట్లు అవసరమైతే ప్రకాశం జిల్లా వెనుకబడిన ప్రాంతం నుంచి ఇప్పుడు ఈరోజు మంచినీళ్ళ సమస్య ఉంది, ఇక్కడ పరిశ్రమలు లేవు. నిమ్స్ కేంద్ర ప్రభుత్వం పెట్టి భూములు తీసుకున్నారు తప్ప పరిశ్రమలు పెట్టలేదు. ఇటువంటి అనేక వ్యవసాయ కూలీలు ఇక్కడి నుంచి వలసలు పోతున్నారు. పారిశ్రామిక కేంద్రాలు, గ్రోత్ సెంటర్స్ సహా అన్ని మూలన పడిపోతున్నాయి. ఇలాంటి సందర్భంలో వెనుకబడిన ప్రకాశం జిల్లాకి 10,000 కోట్లతోటి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తే ఈ జిల్లా మిగతా జిల్లాలతో పాటుగా, కోస్తా జిల్లాలతో పాటుగా అడ్వాన్స్ అవుతుంది. మరి మొత్తం వాళ్ళు కేటాయించిందే 500 కోట్లు వెలుగొండతో సహా. ఈ జిల్లా ఎలా అభివృద్ధి అవుతుంది? అది కూడా మొత్తం రేపు ఖర్చు పెడతారనేమి గ్యారెంటీ లేదు. ఎందుకంటే గత బడ్జెట్లో కేటాయించిన దాంట్లో సగమే ఖర్చు పెట్టారు. ఇప్పుడు రేపు ఎండాకాలం రాబోతుంది, మంచినీళ్ళు తీవ్రమైన ఎద్దడిగా ఉంటుంది. ప్రకాశం జిల్లాలో రైతులు ఈరోజు వ్యవసాయ ప్రధానమైనటువంటిది. పొగాకు రైతులు గిట్టుబాటు ధర లేదు, పత్తికి గిట్టుబాటు ధర లేదు, మిర్చికి గిట్టుబాటు ధర లేదు, అల్లాడిపోతున్నారు, రోడ్డు ఎక్కే పరిస్థితుంది. మరి గిట్టుబాటు ధర కల్పించకుండా ఎలా? అందుకని అనేక సమస్యలతో సతమతమవుతున్నటువంటి ప్రకాశం జిల్లాకి అభివృద్ధి ప్యాకేజీ కింద 10,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం దగ్గర తెస్తారా, రాష్ట్ర ప్రభుత్వమే కేటాయిస్తుందా? ఆ ప్యాకేజీ ప్రకటించి అమలు చేస్తే ప్రకాశం జిల్లా అభివృద్ధికి ఎంతో కొంత దోహదపడుతుంది. దీనికోసం మేము ఇప్పటికే చాలా ధర్నాలు, సదస్సులన్నీ పెట్టాము. వచ్చే ఏప్రిల్ మాసంలో పెద్ద ఎత్తున జిల్లా అభివృద్ధి కోసం ఎక్కడికక్కడ ప్రజలను కదిలించి ఉద్యమాలు చేయబోతున్నాము. ప్రజల స్పందన బట్టి ప్రకాశం జిల్లాలో ప్రత్యేకంగా అభివృద్ధి కోసం ఇంకా ఉధృతమైన ఉద్యమాలు కూడా అవసరమైతే ప్రజలందరూ కూడా సహకరిస్తే జిల్లా బంధు లాంటి వాటికి కూడా పోవటానికి మేము వెనకాడం. మార్కాపూర్లో రేపు సీఎం గారి ప్రోగ్రాం ఉంది, స్టేట్ ప్రోగ్రాం ఉంది. దాంట్లో మొత్తము స్టేజ్ కానివ్వండి, నిర్వహణ అంతా కూడా మహిళా పోలీసులని నియమించడం జరిగింది. ఇది ఫస్ట్ టైం మనం ఇలా చేస్తున్నాం. మహిళా ప్రోగ్రాం కాబట్టి మొత్తము మహిళా ఆఫీసర్స్, మహిళా కానిస్టేబుల్స్, మహిళా ఎస్ఐలు అంతా కూడా ఎక్కడ వాళ్ళు
చక్కగా చేయగలుగుతారని ప్రూవ్ చేయడానికి ఇది ఒక వేదికలాగా మేము తీసుకుంటున్నాం. 200 మహిళా ఆఫీసర్స్, కానిస్టేబుల్స్ వాళ్ళని వాడుతున్నాం. బయట ట్రాఫిక్ ఈజ్ డిఫరెంట్. మెయిన్ స్టేజ్ అలాగే పెరిఫెరల్ స్టాల్స్ ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ ఎక్కడుందో, సీఎం గారు ఎక్కడ ఉంటారో ఆ ఏరియా, డిగ్నిటరీస్ అలాగే పబ్లిక్ ఎక్కడ మీటింగ్ ఉందో ఆ ఏరియా అంతా కూడా ఉమెన్ వాడుతున్నాం. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ మహిళలు చాలా చక్కగా చేస్తారనే దానికి మా డీజీ సార్ కానివ్వండి, అలాగే మా ఐజీ గారు కూడా దీన్ని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది, ఇలా యూస్ చేద్దామని. సో వీఆర్ డిప్లాయింగ్ లైక్ దట్. యా, ఇట్ షుడ్ బి అ రోల్ మోడల్. ఉమెన్ ఫోర్స్ అనే మొత్తము ప్రోగ్రామ్ కండక్ట్ చేసి సక్సెస్ చేస్తాం కూడా, అవుతుంది కూడా 100%. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.